హే హలో గైస్, ఇప్పుడే కాంతా మూవీ చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది అంటే నాకైతే బాగా నచ్చింది. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చరికి దుల్కర్ సల్మాన్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. అండ్ సముద్రకని ఆయన జీవించిండని చెప్పుకోవాలి. భాగ్యశ్రీ యాక్చువల్లీ ఇటు రీసెంట్ టైమ్స్లో హీరోయిన్స్కి పెద్ద ఛాన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాలేదు, బట్ భాగ్యశ్రీకి అయితే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చిందని చెప్పుకోవాలి. అండ్ షీ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ రానా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్లో మంచి యాక్టింగ్ అని చేసిండు అనుకోవాలి. హీ లైక్స్ నేనే రాజు నేనే మంత్రి మూవీలో క్యారెక్టర్ లాగా అనిపించింది కొంచెం ఆ యాక్టింగ్ ఆ స్లాంగ్ అంతా కూడా. అండ్ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఒక సినిమా ఇండస్ట్రీలో హీరోకి డైరెక్టర్ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వస్తే దాని తర్వాత వచ్చినట్టు కాన్సిక్వెన్స్ ఏంది అనేది ఈ సినిమా యొక్క ప్లాట్. ఒక మనిషి రూట్స్ అనేది మర్చిపోవద్దు, నువ్వు ఎంత ఎదిగినా సరే బేసిక్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోవద్దు అని చెప్పేసి ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్. అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకని వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్లు ఏదైతే ఉన్నాయో 100% వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి స్క్రీన్ మీద. అండ్ సినిమాలో మెయిన్ క్రెడిట్స్ ఏదైనా ఇవ్వాలి అంటే 100% ఆర్ట్ డైరెక్టర్కి ఇవ్వాలి. ఎందుకంటే సినిమా అంతా కూడా 60s 70sలో ఆ 60s 70s వైబ్లో ఉంటుంది సినిమా అంతా కూడా. దాన్ని రీక్రియేట్ చేయడంలో 100% సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఆర్ట్ డైరెక్టర్. అండ్ సినిమాలో మెయిన్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి 100% బాగుంది అనిపించింది. నేను ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండ్రా దుల్కర్ సల్మాన్ అనుకున్నా. బట్ వెన్ ఇట్స్ కమ్ టు ద సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్గా జానర్ అని చేంజ్ అయిపోయింది సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి స్క్రీన్ ప్లే అంతా గ్రిప్పీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు కొంచెం మిస్ అయిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్లో మెయిన్గా హీరోయిన్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయినా సినిమా 100% బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ లాస్ట్ 10 minutes డైరెక్టర్ ఎండింగ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది బాగానే అనిపించింది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. సినిమాని ఒకవేళ సింగిల్ హ్యాండెడ్ క్యారీ చేసినంటే దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకని అండ్ భాగ్యశ్రీ ముగ్గురు ఈ సినిమాకి 3 పిల్లర్లు నిలబెట్టారని చెప్పుకోవాలి సినిమా గురించి చెప్పాలంటే. అండ్ ఈ సినిమా వచ్చేసరికి కంప్లీట్గా తమిళ్ మూవీ లాగా అనిపించింది. ఒక రానా తప్ప తెలుగు ఆర్టిస్ట్ ఎవరు కూడా కనిపించలేరు. బట్ ఓవరాల్గా సినిమా బాగుందా అంటే 100% బాగుందని చెప్పాలి. గో వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. సినిమా అయితే 100% మీకు నచ్చే ఛాన్సే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.